ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఉద్యోగ ప్రయత్నం చేసేవాడు కావచ్చు, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవాడు కావచ్చు, ఒక శనివారం రోజున ఉదయం పూట తప్పనిసరిగా ఈ ప్రయత్నము అనేటువంటి చేయటం చాలా చాలా మంచిది. ఈ పరిహారము అని అంటాం. ఈ పరిహారం ఆచరించటం చాలా మంచిది. దానికల్లా చేయాల్సింది నల్ల మినుములు కొంచెము, బొగ్గులు కొంచెము తీసుకొని నల్లని వస్త్రంలో అవి వేసి మూట కట్టండి. అవి వేసి మూట కట్టి ఆ మూటని తీసుకొని ఎవరికి వాళ్ళైనా చేయవచ్చు. నాన్న ఒక 21 సార్లు దిష్టి తీసేసుకోండి. 21 సార్లు దిష్టి తీసుకోండి. క్లాక్ వైజ్ కావచ్చు, యాంటీ క్లాక్ వైజ్, పైనుంచి కిందకి దిగదుడుపు, అలా దిష్టి తీసుకుని పారే నీటి దగ్గరికి వెళ్ళి పారే నీటిలో వదిలేసేయండి. కొంచెం దూరం ప్రయాణం చేయండి. పారే నీరు మా దగ్గర లేదమ్మా, దగ్గరలో సమీపంలో లేదు అంటే 50-60 కిలోమీటర్లో 100 కిలోమీటర్లో పోతే మరి తప్పనిసరిగా ఉంటాయి. ఏదో ఒక నది పాయానో ఏమన్నా ఒక పారే నీరు అనేది ఉంటుంది, అక్కడికి అందులో వేసేయండి. వేసి హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః ఈ మంత్రాన్ని ఒక 20 సార్లు జపించి మీరు వచ్చేసేయండి ఇంటికి. ఆ నిమజ్జనం చేశాక ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అని అనుకుంటూ అక్కడ కాసేపు ఉండి స్థిమితంగా చక్కగా లేదా కూర్చొని ఆ మంత్రం అనుకొని జపించి మీరు బయలుదేరి వచ్చేసేయండి చాలు. ఆ విధంగా చేశారు అని అంటే ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే మరి ప్రమోషన్ కావాలి అని కోరుకునే వారికి కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏమైనా సరే మీకు సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడూ కూడా ఉండదు.